సౌకర్యవంతమైన పట్టణ జీవనశైలికి 70 లక్షలు ఇప్పుడు బేస్ లైన్గా మారిందని, ఏడాదికి 70 లక్షలు ఇప్పుడు ఇదే నయా మిడిల్ క్లాస్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఏడాదికి 70 లక్షలు ఇప్పుడు ఇదే నయా మిడిల్ క్లాస్ అని, అసలు సౌకర్యవంతమైనటువంటి పట్టణ జీవన శైలికి ఇప్పుడు 70 లక్షలు అనేది ఒక బేస్ లైన్గా మారింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి మేడం? అంటే విత్తం కొద్దీ వైభవం అంటారు కదా. అవును, డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెట్టుకుంటాం. పేరుకు 70 లక్షలు సంవత్సరానికి ప్యాకేజ్, దాని ట్యాక్స్ స్ట్రైట్ అవే 25% ట్యాక్స్ పోద్ది కదా. 20%. ఓకే. ట్యాక్స్ పోయిన తర్వాత మిగిలిన డబ్బులు. కానీ ఏడాదికి 70 లక్షలు అంటే మిడిల్ క్లాస్ కింద రాదు కదా అది. అంటే ఇప్పుడు లెక్కలన్నీ వేసిన తర్వాత చివరికి అదే అవుతుంది. ఓకే. ఇప్పుడు 70 లక్షలు పేరుకు సంపాదిస్తున్నారు, దానిలో ట్యాక్స్ పోతుంది. ట్యాక్స్ పోయిన తర్వాత వీళ్ళకి మిగులుతుంది ఎంత? నెలకి 4 లక్షలు వీళ్ళకి. ఈ 4 లక్షల్లో వీళ్ళు ఏ ఫ్లాటో కొంటారు. కొంటే దానికి ఓ 2 కోట్లు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ ఏమి ఉండదు కదా, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఉద్యోగాలు రాగానే కార్డులు పెట్టి గీకటము, శనివారాలు ఆదివారాలు పార్టీలు చేసుకోవడము, డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ఎప్పుడంటే ఓ పెళ్ళయిన తర్వాత అమ్మో మనకు కూడా ఒక ఇల్లు కావాలి అనిపించినప్పుడు ఇల్లు కొందామని చూస్తారు. అప్పటికి వీళ్ళకి జీతం అయితే పెరిగే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంత జీతం వచ్చే వాళ్ళకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ నచ్చదు, గేటెడ్ కమ్యూనిటీ కావాలి. గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి? క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, పార్కులు ఉంటాయి. వాళ్ళు కూడా ఊరిస్తుంటారు కదా, బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు ఉన్నాయి, ఈ కోర్టులు ఉన్నాయి. పైగా మేము అసలు 60% గ్రీనరీ ఉంచి 40%లోనే కడతాము, పైకి వెళ్తాము, కిందంతా ఖాళీ ఉంటుంది, మీరు మీ ఇష్టం వచ్చిన రైన్ డ్యాన్స్లు వేసుకోవచ్చు అని చెప్తారు కదా. ఓకే. అంటే అరచేతిలో స్వర్గం చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇక హైరైజ్ అపార్ట్మెంట్కి వెళ్ళి కొంటారు. కొంటే అక్కడ వీళ్ళు ఈజీగా ఒక 2 కోట్ల ఫ్లాట్ కొన్నారు అనుకోండి. సపోజ్ 1 కోటి నెలకి 1,70,000 నుంచి 1,80,000 ఈఎంఐ కట్టాల్సి వస్తారు. అవి అయిపోయిన తర్వాత మరి పిల్లల కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు ఎంత జీతం వచ్చేటప్పుడు. అలాగే ఒక 20-30 లక్షల కారు అన్నా ఉంటుంది. ఆ 20-30 లక్షల కారుకి ఈఎంఐ 65,000 పోద్ది. మరి ఎంత ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్లు చేసుకోవాలి, కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మా కార్లకి ఎట్లా అయితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేస్తారో వీళ్ళకి కూడా దీన్ని ఏ ఇన్సూరెన్స్ అంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అంటే ఈ మనిషికి ఏదైనా జరిగితే గనక ఇన్సూరెన్సు. మరి ఈ మనిషికి ఏమైనా జరిగితే అంటే ఎలా ఆలోచిస్తారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు లెక్క అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు, హెచ్ఎల్వి అంటారనమాట. అయితే దీంట్లో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ మనిషి ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నాడు, రాబోయే సంవత్సరాల్లో ఎంత సంపాదిస్తాడు అనేది లెక్కేస్తే ఒక 25 సంవత్సరాలు బాగా పనిచేస్తాడు అనుకుంటే 25 సంవత్సరాల్లో అతను సంపాదించే డబ్బులు ఏవైతే ఉంటాయో అది హ్యూమన్ లైఫ్ వాల్యూ, నెట్వర్త్. అతని నెట్వర్త్ అది. అంటే ఆస్తుల గురించి కాదు, ఇతను సంపాదించబోయేది అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ. అంటే అతను బతికుంటే సంపాదించేది ఇంత అని. దాన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఏం తక్కువ ఉండదు, ఎక్కువనే ఉంటుంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మరి ఈ రకంగా చూసుకుంటే ఈ మెయింటెనెన్స్లు కావచ్చు, అలాగే ఇంట్లో మెయిడ్స్ని పెట్టుకోవాలి, అలాగే ఇంట్లో తిండి ఖర్చుల దగ్గర నుంచి, అలాగే వీకెండ్ పార్టీలు ఉంటాయి, అలాగే ఇయర్లీ వన్స్ ఫారిన్ టూర్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే మొత్తం లెక్కేస్తే వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు. మరి ఏమీ చేతిలో ఉండని వాళ్ళే కదా మిడిల్ క్లాస్ అంటారు. అందుకని వీళ్ళు ఇలా చూపించారు. కానీ అంటే నిర్వచించిన వాళ్ళు ఈ విధంగా నిర్వచించారు, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది లైఫ్ స్టైల్ కాదు.
ఇది మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఏడాదికి 70 లక్షలు వస్తున్నప్పుడు అది ఇప్పుడు నయా మిడిల్ క్లాస్కే అసలు ఎలా మారుతుంది, దాన్ని ఎలా చూపిస్తాం అలా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఖర్చు పెట్టేసేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది నీకు, నీ జేబులో ఏముంటుంది అని చెప్తున్నారు. అంటే ఇలాగ బతకాలని డిసైడ్ అవుతుంది మార్కెట్, అట్లా నడిపిస్తుంది మనని, హై రేంజ్ వైపు నడిపిస్తుంది. అలాగే కారు 30 లక్షలు లేదే కార్లు 30 లక్షలు ఉంటేనే కారు అన్నట్లు, కార్ల కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు, ఈ రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు, కార్పొరేట్ స్కూల్లో పలానా స్కూల్లో చదివితేనే చదువు అని ఆ విధంగా. మరి ఒక్కొక్క అపార్ట్మెంట్లో, ఈ హైరేజ్ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ 20,000 ఉంటుంది కొన్ని చోట్ల. మెయింటెనెన్స్. ఓకే. మరి కరెంటు బిల్లు ఇంత గొప్ప వ్యవహారం ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు నెలకు 10,000 రావచ్చు. ఇదంతా ఏంటి అంటే మనకి మనము ఎండమావుల వెంట పరిగెడుతున్నాం, ఇదే లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం, ఇలా ఉండటమే లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. ఇది ఈ విధమైన లైఫ్ స్టైలు అబో మిడిల్ క్లాస్, నియో రిచ్ తప్పితే ఇది మామూలు మిడిల్ క్లాస్ అయితే కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే లైఫ్ స్టైల్తో ఉంటే ఖచ్చితంగా రాను రోజుల్లో ఇబ్బందులు తప్పవు కదా? ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇప్పుడు సంవత్సరానికి 70 లక్షల శాలరీ రావాలి ఒక మనిషికి అంటే నెలకి ఎంత పెట్టాలి? నెలకి 6 లక్షల జీతం రావాలి. 2 లక్షలు ట్యాక్స్కి పోతే 4 లక్షలు మిగులుతాయి. 4 లక్షల్లో నేను చెప్పిన అమ్మా బాపత ఖర్చులన్నీ అయిపోతే మళ్ళీ వీడు ఫస్ట్ వచ్చేసరికి ఎత్తుక్కోవాల్సిందే. వాడినే కదా మధ్యతరగతి జీవి అనేది. ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూసేవాడినే కదా. మరి ఇన్ని డబ్బులు వచ్చేవాడు నువ్వు ఫస్ట్ తారీఖు నాడు ఎదురు చూడటం ఏంట్రా అని అంటే కూరుకుపోయాడు ఆ లైఫ్ స్టైల్లోకి. అందుకని ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా మనం 2 కోట్ల అపార్ట్మెంటే మన లైఫ్ స్టైలు అని అనుకుంటే దానికి తగ్గట్లు నడవాల్సిందే. ఇప్పుడు గో విత్ ద ఫ్లో అంటారు కదా, ఫ్లో ప్రకారం వెళ్ళాలి అనుకుంటే నీకు కష్టాలు కూడా తప్పవు. అట్లా కాకుండా నీ జీవితానికి ఏది సూటబుల్ అనేది చూసుకోవాలి, మన లైఫ్కి ఏది సూటబుల్ అనేది. ఇప్పుడు ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు అంటే 45 సంవత్సరాలకి రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు 65 ఏళ్ళు వచ్చినా రిటైర్ అయ్యేవాళ్ళు కాదు. కొంతమంది ఇప్పుడు 75 సంవత్సరాలు వస్తున్నా రిటైర్ అవ్వట్లా. అంటే రిటైర్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళు రిటైర్ అయ్యాక మళ్ళీ ఉద్యోగాలు సరదా కోసం చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ కార్పొరేట్ స్ట్రెస్లో ఉద్యోగాలు ఎక్కువసేపు చేయలేకపోతున్నారు. 45 ఏళ్ళుకి డబ్బులు జాగ్రత్త చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇంత జీతం వచ్చేవాళ్ళు వీటిని మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఏదైనా ప్లాట్ల రూపంలోనో కొనుక్కొని మామూలు స్టాండేలోన్ అపార్ట్మెంట్ కొనుక్కొని దానికి ఇన్స్టాల్మెంట్ తక్కువ ఉంటుంది, రేటు తక్కువ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ తక్కువ ఉంటుంది. అప్పుడు డబ్బులు మిగులుతాయి కదా. ఈ మిగిలిన డబ్బుల్ని హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసి లోన్ మీద సైట్లు కొనుక్కున్నారనుకోండి, అవి 4 ఏళ్ళు 5 ఏళ్ళు టర్మ్ పెట్టుకొని లోపు అవి చేతికి వచ్చేస్తాయి ఆ ప్లాట్లు. అవి వచ్చేసేస్తే ఆ ప్లాట్లు కొనే రోజుకిన్ను ఈ ఇన్స్టాల్మెంట్ అయిపోయే రోజుకి రేటు మారుతుంది. అప్పుడు అవి అమ్ముకుని సైట్ అమ్ముకుని మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ ఏదన్నా కొనుక్కొని అది రెంట్కి ఇచ్చుకునేటట్లు. అంటే వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే డబ్బును డబ్బుగా ఖర్చు పెట్టే కన్నా డబ్బుతో డబ్బును సంపాదించడం ఎలా అని తెలుసుకున్న వాళ్ళు రాబోయే రోజుల్లో సుఖపడతారు. ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నారండి, ఆయన ప్రపంచ ధనవంతుల్లో ఒక పెద్ద ధనవంతుడు. అయితే నెంబర్ 3లోనో నెంబర్ 4లోనో ఉంటాడు అనుకోండి. ఆయన ఇంటి వయస్సు 70 ఏళ్ళు. ఎందుకుంటాడు ఆ ఇంట్లోనే? ఆయనకైనా డబ్బులు లేకనా? ఆయన ఇల్లుని లగ్జరీగా ఫీల్ అయ్యే కంటే కూడా ఆయన గురించి మాట్లాడుకోవటాన్నే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు.
ఇప్పుడు ఐడియా అంటే వారెన్ బఫెట్ది అన్న ఫీలింగ్ ఇచ్చాడు ఓకే. సొసైటీకి. ఆయన ఫాలో అయ్యి ఆయన ఏం షేర్లు కొంటాడో చూసి ఆ షేర్లు కొనేవాళ్ళు ఉన్నారు. ఆయన చారిటీ ఎట్లా చేస్తాడో చూసి చారిటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టాటా ఉన్నారు, మేడం మొన్న చనిపోయిన రతన్ టాటా ఉన్నారు. రతన్ టాటా ఆఫీస్లో వాళ్ళు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వాళ్ళకి, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి. కానీ ఆయన టాటా ఇండికా కారులో తిరగటానికి ఇష్టపడతారు. అంతకుముందు చాలా రోజులు ఓల్డ్ కార్లో తిరిగేవాడు. అది అయిపోయిన తర్వాత ఆయన టాటా నుంచి మిడిల్ క్లాస్ వాడే కారు ఏదైతే ఉంటుందో ఆ కారులో తిరగటానికి ఆయన ఇష్టపడతారు. అలాగే అజిమ్ ప్రేమ్జీ ఉన్నారు. అజిమ్ ప్రేమ్జీ వాళ్ళ డ్రైవర్ చెప్పాడంట, సార్ కారు బాగా ట్రబుల్ ఇస్తుంది సార్, కారు మార్చాలి సార్ అంటే, మరి ఏం చేద్దాము అంటే ఈయన సంగతి తెలుసు కదా, అందుకని మన మేనేజర్ ఒక ఆయన ఏం కారు అది ఏదో కారు అమ్ముతున్నారు, ఆ కారు కొనుక్కుందాం సార్, అదైతే కొంచెం తక్కువ ట్రబుల్ ఇచ్చేటట్లుంది అంటే ఆయన ఆఫీస్లో పనిచేసే ఆయన మేనేజర్ కారు కొనుక్కున్నాడు, ఆయన సెకండ్ హ్యాండ్ కారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం సింప్లిసిటీ ఒకటిను, రెండోది వీళ్ళకి ఈ ఏమంటారు ఈ వస్తువులు, ఈ గాడ్జెట్స్ వీటి మీద కన్నా కూడా వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి ధ్యాస ఉంటుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త కారు ఏది వస్తుంది, ఆ కారు కొనుక్కుందాం, కొత్త వాచ్లు ఏమొస్తున్నాయి వాచ్లు పెట్టుకుందాం, టూర్లు వెళ్దాం, లేదు కొత్త హోటల్ ఏదో వచ్చింది ఆ హోటల్కి వెళ్ళి తిని చూద్దాము. ఇట్లాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే మన డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒక పాయింట్ వచ్చేసరికి మనం జీరో దగ్గర ఉంటాం. అందుకే ఫైనల్గా ఒక్క మాట, ఇంత సంపాదించి మిడిల్ క్లాస్ అయినా అనిపించుకోవటానికి అనిపించుకోవద్దు అనుకుంటే ఉత్పాదక వ్యయాలు అనుత్పాదక వ్యయాలు అని ఉంటాయి. గవర్నమెంట్లు కూడా ఇదే ఫాలో అవుతాయి. అందరూ చెప్పేది అదే, ఆడంబరాలకి హడావుడ్లకి ఎక్కువ ఖర్చు పెట్టమాకండి, ఉత్పాదక వ్యయంలో అంటే ఈ డబ్బులు ఈరోజు ఖర్చు పెడితే ఈ డబ్బుల నుంచి రేపు డబ్బులు వస్తాయి. ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టాం, ఏమీ రాని వాటిని అనుత్పాదక వ్యయాలంటారు. ఈరోజు మనం ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసాం ఒక ఇండస్ట్రీ కోసం అనుకుంటే, ఈ ఇండస్ట్రీ ద్వారా ఈ ఇండస్ట్రీలో పనిచేయటానికి 100 మంది కూలీలు అవసరం అయ్యారనుకోండి, 100 మంది వర్కర్స్ అవసరం అయ్యారనుకోండి, ఈ 100 మంది వర్కర్స్ కలిసి ఒక ఉత్పాదకతను బయటికి తీసుకొస్తారు, ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తారు. ఈ ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు వస్తాయి. అలాగే ఈ 10 మంది ఈ 100 మంది ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో ఈ 100 మంది కుటుంబాలకి వీళ్ళ జీతాలు వెళ్తాయి. అంటే ఇలా డబ్బు సర్క్యులేట్ అవుతుంటుంది. అదే మనం ఒక పెద్ద హడావుడి చేసేసి ఏదో ఒక ఫంక్షన్లు అవి ఇవి చేసేసామనుకోండి, డబ్బులు ఖర్చు అయిపోయాయి అనుకోండి, ఒక్కసారే ఆ డబ్బులు ఉపయోగపడతాయి, మళ్ళీ ఆ డబ్బుల నుంచి డబ్బులు తిరిగి రావు. అందుకే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ అనుత్పాదక వ్యయాలు, ఇవి మన డాబు దర్పం చూపించడానికి పనికొస్తాయి తప్పితే దాని నుంచి ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అజిమ్ ప్రేమ్జీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి టిష్యూ పేపర్ దగ్గర కూడా ఆలోచించారంట. టిష్యూ పేపర్ అంటే మీరు దీన్ని బట్టి ఇంకా ఆలోచించండి. పోనీ మరి ఆయన ఏమైనా డబ్బులు లేనాయనా? కాదు, కొన్ని వేల కోట్లకు అధిపతి. వేల కోట్లు. ఆయన డివిడెండ్లే 100 కోట్లు వస్తున్నాయి, అవి చారిటీకి వాడుతున్నారు. వారెన్ బఫెట్ అంతే. మనము ఇట్లాంటి గొప్ప వాళ్ళని చూసి కొంచెం అన్న నేర్చుకుంటే మన దగ్గర కొంచెం డబ్బు నిలవ ఉంటుంది. రేపొద్దున ఆ డబ్బే మన బతికిస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.